శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారు ఏ వృత్తిలో బాగా రాణించగలుగుతారు, వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ రత్నాన్ని ధరించాలి, ఏ నియమాలు పాటించాలి, ఏ సంవత్సరం నుంచి వీళ్ళ యొక్క అభివృద్ధి ప్రారంభమవుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి ఇది వాయుతత్వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. సో బుధుడు మన ఈ క్యాబినెట్లో, అంటే ఈ నవగ్రహ క్యాబినెట్లో యువరాజు లాంటి వాడు. అంటే యువరాజు ఈ బుధుడు. సో ఈ బుధుడు అటు గురువు తండ్రి, ఒక విధంగా చెప్పాలంటే తార చంద్రుడికి జన్మించడం వల్ల మరి ఈ బుధుడికి చంద్రుని యొక్క తెలివితేటలు అన్నీ కూడా రావడం జరిగింది. సో అలాగే దాని తర్వాత మరి ఈ బృహస్పతి, జూపిటర్ కూడా మరి బుధుడిని తండ్రిగా అంగీకరించవలసి వచ్చింది. సో దానివల్ల ఏంటంటే గురువు సంబంధించిన విద్య అంతా కూడా ఈ బుధుడికి నేర్పడం వల్ల బుధుడు అత్యంత తెలివైన వాడుగా రావడం జరిగింది. అందుకని ఈ సబ్జెక్టులో, అంటే ఈ రాశిలో జన్మించిన వారు చాలా విద్యావంతులై ఉంటారు. అంటే వాళ్ళు ఎంత బ్యాక్వర్డ్ ప్రాంతంలో జన్మించినా కనీసం మినిమం ఎడ్యుకేషన్ అన్నా చేసి ఉంటారు అన్నమాట. అలాగే వీళ్ళు నిరంతరం కూడా కొత్త విషయాలు తెలుసుకోవడంలో పనిచేస్తూ ఉంటారు. ఈ కారణం వలన వీళ్ళు ఎక్కువగా విద్యా సంస్థల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు. లెక్చరర్లుగా, ఉపాధ్యాయులుగా రాణించగలుగుతూ ఉంటారు. ఇది వాయుతత్వ రాశి అవ్వటం వల్ల వార్తలు సంబంధించినవి, అంటే పూర్వకాలం అయితే న్యూస్ పేపరు, రేడియో, టెలివిజను, అంటే యాంకరింగు, అంటే ఒక వార్త ఒకరికి చేరడంలో కానీ కమ్యూనికేషన్ సంబంధించినవి అన్నీ కూడా. అందువల్ల ప్రస్తుతం టీవీ మీడియా రంగంలో ఈ రాశిలో జన్మించిన వారు చాలా తొందరగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే వీళ్ళ ఇంప్రూవ్మెంట్ కూడా తొందరగా రావడం వల్ల ఒకే వృత్తిలో కాకుండా వీళ్ళు వృత్తి మారినప్పుడల్లా వీళ్ళ డెవలప్మెంట్ ప్రారంభం అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటి, ఒకే దాంట్లో స్టిక్ అని అయిపోతే అక్కడే ఉన్నట్టు ఉంటారు. కాబట్టి వాళ్ళు నాలెడ్జ్ పెంచుకుంటూ వేరే వృత్తిలోకి మారుతూ ఉంటారు. కాబట్టి టెలివిజన్ రంగం కంప్లీట్గా, అయితే సినిమా రంగంలో ఆ టెక్నికల్ విభాగంలోనూ అటు నటనా విభాగంలో కూడా రాణించగలుగుతుంటారు. మొత్తం మీడియాలో బాగా రాణించగలుగుతారు. రచనా రంగంలో రైటింగ్ స్కిల్స్ కలిగి ఉంటారు కాబట్టి రచనా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే మిమిక్రీ ఆర్టిస్టులుగా రాణించగలుగుతుంటారు. ఇది మరి సాంప్రదాయంగా వచ్చినటువంటి వృత్తులు. అలాగే ప్రస్తుతం తొందరగా విద్య నేర్చుకొని తొందరగా ధనం సంపాదించుకునే ప్రయత్నం చేయడంలో వీళ్ళకి స్కీములు చాలామంది ఏంటంటే ఈ షేర్ మార్కెట్లో ప్రవేశించడం, దాంట్లో ధనం సంపాదించడం, ఏదైనా ఒక లింక్ స్కీములు చేస్తూ ఉంటారు చాలామంది. ఏదో ఈ బిట్ కాయిన్ అనో ఇంకో కాయిన్ అనో ఈ లింక్ స్కీములు ఉంటారు. అలాగంటే వీళ్ళు హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఈజీ వేస్ అనే సూత్రం ప్రకారం మరి సులభంగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో ఇటువంటి స్కీముల ద్వారా, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన దాంట్లో ఇన్స్టాల్మెంట్గా స్థలాలు అమ్మడం, వాహనాలు అమ్మడం, ఇలాగ ఇన్స్టాల్మెంట్ బిజినెస్లో కూడా వీళ్ళు బాగా రాణించగలుగుతుంటారు. ప్రస్తుతం ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో మీరు ఒక 100 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని తీసుకుంటే అందులో 70 మంది ఈ మిథున రాశి లేదా మిథున లగ్నంకి సంబంధించిన వారే ఉంటారు. అలాగే విదేశంలో మరి ఎక్కువగా విదేశంలో యుఎస్ లాంటి డెవలప్డ్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఈ మిథున రాశి మిథున లగ్నం వాళ్ళే ఉంటారు. కాబట్టి వీళ్ళు ఒక చోట స్థిరంగా ఉండరు, నిరంతరం అభివృద్ధి కోసం కోరుకునే ఉంటుంటారు. దానికి తగినటువంటి నాలెడ్జు మరి ఎప్పటికప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పాత విషయాలను ఎక్కడికక్కడ వదిలివేస్తూ కొత్త దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు 100% సాఫ్ట్వేర్ రంగంలో రాణించగలుగుతూ ఉంటారు. చాలామంది ఒకేసారి 2 రకాల ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఏంటంటే వీళ్ళ పరిస్థితి, వీళ్ళు చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి కూడా సంబంధం ఉండకపోవచ్చు. అంత తెలివితేటలు కలిగి ఉండి
ఏ రంగంలో అయినా వదిలిపోతూ ఉంటారు. నెంబర్గా తర్వాత మార్కెటింగ్ రంగం కూడా బాగా రాణించగలుగుతూ ఉంటుంది. మీడియేటర్గా బాగా రాణించగలుగుతుంటారు. సో అనేక రంగాల్లో అంటే వీళ్ళు ఇది చేయగలం, ఇది చెయ్యలేము అన్నది ఈ మిథున రాశి వారి దగ్గర అయితే కుదరదు. ఏదన్నా చేయగలరు, ఏదన్నా సాధించగలరు. ఎవరికి సాధ్యం కానివి ఇంక మా వల్ల కాదు అని వదిలేస్తే వీళ్ళు దాన్ని టేకప్ చేసి దాన్ని విజయవంతంగా అతి సూక్ష్మంగా కంప్లీట్ చేసే మేధావులు ఈ రాశిలో కలిగి ఉంటారు. ధన సంపాదనలో కూడా అంతే తొందరగా అంతే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు. అయితే అంత ఎక్కువగానే ధనాన్ని వెచ్చించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే పర్టికులర్గా వీళ్ళకి ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగం, మీడియా రంగం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్టు, మీడియేటర్గా వర్క్ చేయడం ఏదన్నా అవ్వచ్చు. పెళ్లి సంబంధాలు అవ్వచ్చు, విద్యా సంబంధించినవి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించవచ్చు, కన్సల్టెన్సీ అవ్వచ్చు. మీడియేటర్గా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధనం లేకుండా కేవలం ఆఫీస్ పెట్టుకొని ధనం సంపాదించే వ్యాపారాలన్నీ కూడా వీళ్ళు చేసుకోవచ్చు. సో వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు ధరించవలసినటువంటి రత్నాలు ఏవైనా ఉన్నాయంటే అది నెంబర్ 1గా ఎమరాల్డ్ అంటే పచ్చ ఉంగరాన్ని ధరించవచ్చు. అలాగే సెకండ్ ఆప్షన్గా రత్నం డైమండ్ ధరించవచ్చు. ఈ 2 కలిసి వస్తాయి. అలాగే ఆకుపచ్చ రంగు, అలాగే లైట్ బ్లూ కలర్ అనుకూలిస్తాయి. యాస్టీజ్గా వీళ్ళు ఎప్పుడైనా సరే ఎరుపు రంగుని 99% అవాయిడ్ చేయలేదు. నాకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించకుండా ఉండడమే మంచిది. సో అలాగే వీళ్ళకి ఈ విమాన సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది ఏరోనాటిక్స్ సంబంధించిన ఎయిర్లైన్స్లో కూడా ఉద్యోగం అనుకూలించే అవకాశం ఉంది. ఎక్కువగా మరి ఎయిర్లైన్స్లో పనిచేసే వాళ్ళని చూస్తే ఈ మిథున రాశి, మిథున లగ్నం వాళ్ళే ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా వీళ్ళు అతి సులువుగా కష్టపడకుండా ధనం సంపాదించే జాతకులు నెంబర్ 1గా ఉంటారు. వీళ్ళు పూజించవలసిన దైవం కంపల్సరీగా విష్ణుమూర్తి. విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, నిరంతరం హరినామ స్మరణ వల్ల 100% ఈ జాతకులు అతి తొందరగా ధన సంపాదన చేసే యోగాన్ని కలిగి ఉంటారు. మరి ఈ దశ సిస్టమ్ పరిశీలించినప్పుడు ఇందులో 3.5 సంవత్సరాలు కుజ మహాదశ, 18 సంవత్సరాలు రాహు దశ, 21.5 సంవత్సరాలు ఇంచుమించుగా ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి గురు మహాదశ ఇంచుమించుగా 12 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి అంటే వీళ్ళు ఇంచుమించుగా 34, 35 వచ్చేదాకా కూడా ఉద్యోగ అన్వేషణలోనే ఉంటారు. ఇంకా సెటిల్ అయ్యింటి కూడా కనపడరు. ఇంకా అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సాధారణంగా 35 దాటిన తర్వాత ఒక స్థిరమైన ఉద్యోగంలో స్థిరపడి అక్కడ నుంచి స్టేబుల్గా ఇంక ఉద్యోగాలు మారకుండా అవకాశం ఉంటుంది. అప్పటిదాకా మాత్రం ఏదో ఉద్యోగం మారుతూనే ఉంటారు, అభివృద్ధి సాధిస్తూనే ఉంటారు. కాబట్టి ఇంచుమించుగా వీళ్ళ యొక్క డెవలప్మెంట్ 40 ఇయర్స్ వరకు ఉంటుంది. దాని తర్వాత ఇంచుమించుగా ఒక స్టేబుల్గా ఇన్కమ్ అది ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు మరి విష్ణుమూర్తి ఆరాధన వల్ల జీవితంలో స్థిరత్వాన్ని, అభివృద్ధిని పొందుతారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో
నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే అవి ఏదో ఓం నమో నారాయణయో ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాతవి ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.